ఏమన్నారన్న పోలీసులు ఏమన్నారు? అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? అసలు ఈ రోజు ఏమన్నా స్పందన వచ్చే ఛాన్స్ ఉంటుందా? మా ప్రధానమైనటువంటి డిమాండ్ గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా ఖచ్చితంగా 9210 ఏవైతే నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారో ఆ పోస్టులను ఫిల్ చేయాలి అనేది మేము ప్రధానమైనటువంటి డిమాండ్ తో ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు నిరసన తెలియజేయడం అనేది జరిగింది. సీఎం గారు లేరు. సో వీళ్ళు ఇక్కడ నిరసన తెలియజేయొద్దు, మీరు ఖచ్చితంగా వెళ్ళాలి అని ఫోర్స్ చేయడం అనేది జరుగుతుంది. మా డిమాండ్ ఎప్పుడైతే బ్యాక్లాగ్స్ లేకుండా ఫిల్ చేయాలి చేసే వరకు మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అంటే మీకు ఏదైనా డిమాండ్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా మాకు వచ్చి చెప్పండి డైరెక్ట్ గా, లేకపోతే డైరెక్ట్ గా ఏదైతే ప్రగతి భవన్ కానీ మీరు వచ్చి చెప్తే మేము తీరుస్తామని చెప్తున్నారు. మరి అలాంటి సమయంలో ఇంకా ధర్నాలు చేయడం అనేది ఏవైతే ప్రతినిధులు ఉన్నారో బల్మూరు వెంకటన్న ఆయన దగ్గరికి వెళ్ళినాం. సో మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ చుట్టూ తిరిగినాం. ఎవరు కానీ న్యాయం చేసినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. సో మేము గత 5 నెలలుగా తిరుగుతున్నాం. సో ఇప్పుడు స్పష్టమైన హామీ కోసం మేము ఎదురు చూస్తున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మరి మా జీవితాల్లో ఏం చేస్తారు? మీరు చేసిన తప్పుకు మేము ఎందుకు శిక్ష అనుభవించాలి? ఖచ్చితంగా బ్యాక్లాగ్స్ లేకుండా ఫిల్ చేయాలని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి అంటే ఎట్లా ఉందంటే పోలీసుల స్పందన ఎట్లా ఉంది? ఏమంటున్నారు పోలీసులు? ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్తున్నారు సార్. మాకు సమస్య తీరంది మేము ఎట్లా వెళ్తాం సార్? ఎక్కడి నుంచో వచ్చి నల్గొండ నుంచి వచ్చాం సార్. మేము 5 నెలల నుంచి పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నాం. ఇక్కడ సీఎం అసలు స్పందించట్లేదు మా సమస్య పైన. మాకు వెంటనే ఏదైనా వెబ్ నోట్ ఇస్తే బాగుంటది. ఒక 1 మంత్ అయినా వెయిట్ చేస్తాం. సీఎం గారు కూడా చెప్తున్నారు ప్రగతి భవన్ కి రండి, మీ సమస్యలు చెప్పండి, మేము తీరుస్తామని చెప్తున్నారు. అలాంటి టైంలో కూడా అంటే ధర్నా చేయాల్సిన పని ఎందుకు? మేము ధర్నా చేయాల్సిన అవసరం లేదు సార్. మేము శాంతియుతంగా చెప్తే మేము వింటాం కదా. మేము మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఎందుకు వస్తాం సార్? మాకు పని లేకనా? మాకు ఒక వెబ్ నోట్ ఇప్పిస్తే మేము ఒక 1 మంత్ అయినా 2 మంత్స్ అయినా వెయిట్ చేస్తాం. 1:1 లో ఉన్న వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. తర్వాత మీకు ఇవ్వము బ్యాక్లాగ్ చేస్తామన్న పరిస్థితి ఏంటి సార్? మేము మెరిట్ లో ఉన్నాం కదా. మెరిట్ లో లేకుండా తక్కువ మార్క్స్ వస్తే మేము అడగం. కానీ మెరిట్ లో ఉన్నాం కదా. మేము 1:2 ఇస్తే మాకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు స్పందన వచ్చే ఛాన్స్ ఉంటుందా లేకపోతే ఏంటి పరిస్థితి? అంటే మరి స్పందన వచ్చిన దాకా ఇక్కడే ఉంటాం సార్. మాకు స్పందన వచ్చిన దాకా 10 days 20 days అని ఇక్కడనే వస్తూ పోతూ ఉంటాం. లేకపోతే ఇక్కడ ఉన్నా ఉంటాం. ఇంకా ప్రాణాలకు తెగించి వచ్చినాం సార్. మాకు జాబే కావాలి. ప్రధాన డిమాండ్స్ ఈ రోజు బైఠాయించాల్సిన పరిస్థితి అంటే పోలీసులు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు దీనికి సంబంధించి? పోలీసులు ఎట్లా రియాక్ట్ అవుతారు అంటే ఇక్కడ నుంచి వాళ్ళు ఫస్ట్ క్లియర్ చేసే పనే చేస్తారు. ఏదైనా ఇక్కడ కనిపించొద్దు, ఇక్కడ సెక్షన్ ఉంది, ఇక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి క్లియర్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. మరి మా సమస్య సీఎం దృష్టికి ఎట్లా పోవాలో మీరు క్లియర్ చేయాలన్న ఆలోచన మీకుంటే మరి మేము ఇక్కడ ఎవరితో చెప్పుకోవాలి? అందుకే మేము ఎటు గతి లేక ఈరోజు సీఎం ఇంటికి వచ్చినాము. చాలా మంది విద్యార్థి నాయకులు మీకు సపోర్ట్ గా ఉంటాను, అండగా ఉంటానని చెప్పారు కదా, మరి వాళ్ళందరూ ఏమైనా చెప్తా సార్. ఎందుకంటే మొన్న ఒక ధర్నా జరిగింది. అయితే అక్కడ ఏమన్నారు, బీఆర్ఎస్ పార్టీ కండక్ట్ చేసిన ధర్నా అన్నారు. అక్కడికి ఎవరు వెళ్తే వాళ్ళని కొంచెం కళ్ళలో పెట్టుకున్నారు. ఇంకొకటి ఏంటంటే అందుకే మేము సింగిల్ గా వచ్చినాం సార్. ఎవరి హెల్ప్ తీసుకోకుండా మాకు మేముగానే వచ్చినాము. ఎందుకంటే ఎవరిని తీసుకొచ్చినా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిరు, మీరు బీజేపీ పార్టీ నుంచి వచ్చిరు, ఇట్లా నిందలేస్తున్నారు మా పైన. అందుకే ఎందుకు మా సమస్యను మేమే పరిష్కరించుకుందాము, మా తలరాత ఇట్లా ఉందనుకొని మేము సింగిల్ గానే వచ్చినాం సార్. అట్లా ప్రజా పరిపాలన అన్నారు. ఏదైనా డిమాండ్స్ ఉంటే మీరు ప్రగతి భవన్ కి రండి, మీ సమస్యలు మేము తీరుస్తామని చెప్తున్నారు. మరి అలాంటి టైంలో ఇప్పుడు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రగతి భవన్ కి పోయినాం సార్. అక్కడ కూడా వినతి పత్రాలు ఇచ్చినాం. మేము వినతి పత్రం ఇయని ఆఫీస్ ఏదన్నా ఉందా, ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారా, ఎంపీ ఎవరన్నా ఉన్నారా, ఎమ్మెల్సీ ఎవరన్నా ఉన్నారా చెప్పండి. అక్కడికి పోయి కూడా ఇచ్చేస్తాం. మేము ఇవ్వలేదని చెప్పండి, మీరు మీ గురుకులాల సమస్య మా దగ్గర లేదని చెప్పండి. ఇప్పుడు ఈ రోజైనా మీకు స్పందన వచ్చే ఛాన్స్ ఉంటుందా? మరి సీఎం ఆఫీస్ నుంచి కానీ నాయకులు ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉంటుంది అంటారా లేకపోతే ఏంటి ప్రధాన డిమాండ్? స్పందన రావాలని చెప్పేసి మేము ఇక్కడికి కదిలినాం. ఒకవేళ స్పందన రాకపోతే వచ్చేంత వరకు కూడా మేము కదలాం, ఇక్కడనే ఉంటాం. మెయిన్ డిమాండ్స్ ఏంటి మీ డిమాండ్? మా డిమాండ్స్ మాకు ఒక వెబ్ నోట్ కావాలి. ఫస్ట్ మాకు స్పష్టమైన హామీ కావాలి సీఎం నుంచి.